So guys, welcome back to Ruiners Vlogs. వెల్కమ్ బ్యాక్ టు రూయినర్స్ వ్లాగ్. సో మేము ఒక సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం. అవుతాయి ఆ సిరీస్ అంటే. సో యూఆర్ స్టార్టింగ్ ఏ సిరీస్ కాల్డ్ బ్యాచిలర్ కష్టాలు. సో కథ అట్లా అంటే లోగో ఇంకేం క్రియేట్ అవుతుంది. మీకు ఈ వీడియో వచ్చేలో పడుతుంది లోగో ఇట్లా టడడాన్ టన్ టడన్ టడన్ టడాన్ అంటుంది. సో అది కథ. మేము రూమ్లో ఏం చేస్తాం, ఏంది కథ, ఎట్లా అనుకుంటున్నాం, ఎట్లా బ్యాచిలర్ లైఫ్ ఎట్లా ఉందని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మా రూమ్, కొత్త రూమ్. మీరు చూసిన పాత రూమ్ ఉంది అప్పట్లో. ఎప్పుడు ల్యాంప్ లైటింగ్ ఎప్పుడైందా మనకి? ఒక్క నిమిషం, మనకి ల్యాంప్ లైటింగ్ ఎప్పుడు చూద్దామా? సో ఇది మా ఛానల్. సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ కర్ రూయినర్స్ వ్లాగ్స్ అని. సో 1 year ఇట్లా ఆఫ్టర్ లాంగ్ టైం ఇస్తున్నది. ఏంది కదా ఎట్లా ఉంటున్నాం ఏందని చాలా రోజులు అయింది. మా వాళ్ళకి మా జూనియర్స్ కానీ మా వాళ్ళు అంతా అడుగుతారు, ఏమైనా సార్ వీడియోలు వస్తలేవు, చేస్తలేరు అయ్యా. సో స్టార్ట్ చేస్తున్నాం. అరే కాపీరైట్ పడుతుంది, ఆపరా అయ్యా నువ్వు. బాటలు పెడుతుంది, నీకే ఉంది ఫోన్ ఆగు. సో ఇట్లా ఇప్పుడు అన్వేష్ మిస్టర్ చెఫ్ ఇస్ చందు బాయ్. నువ్వు ఏంద్రా టవల్ అట్లా హీస్ మిస్టర్ చందు. సో ఇట్లా సో సూన్ హైదరాబాద్లో తిరుగుదామంటుంది చందు పూడే. సో ఇది మనకు చూపిస్తుంది. హీస్ మిస్టర్ వంశీ పెంత మళ్ళా అట్లా. అన్వేష్ భాయ్ ఏమి అయిపోయిందా, కూరగాయలు వస్తున్నావు అట్లా? మర్చిపోయినాం. ఇప్పుడు ఈరోజు ఈ సిరీస్లా, ఇదేం సిరీస్రా ఏమన్నాం? రైట్, బ్యాచిలర్ కస్టమర్ సిరీస్లా. సో ఫస్ట్ ఎపిసోడ్ అని కాదు కానీ ఏదో అట్లా ఏం చేస్తున్నాం అంటే ఇవాళ ఫస్ట్ వీడియో. సో ఏం చేస్తున్నాం అంటే ఇలా పప్పు కూర, బ్యాచిలర్స్ పప్పు కూర ఎట్లా వండుతారు, ఎట్లా వండుకోవాలి. సో చందు దానికి కావాల్సిన రెసిపీస్ చెప్పు చందు. నాకు పప్పే పడేది. ఫస్ట్ పప్పు నానబెట్టుకోవాలి, అట్లా. నెక్స్ట్ తర్వాత ఉల్లిగడ్డలు కోసుకోవాలి, టమాటా వేసుకుంటే టమాటా కోసుకోవాలి. సో ఆ ప్రాసెస్ చూపిస్తాం. మేమేమంతా లాగ్ చేసుకుంటా కోసుడు బీసుడు ఏం చూపాము, అన్ని స్పీడ్గానే అయిపోతాయి. స్టేట్ ఇట్లా వండుకుంటే మీరు పప్పు కూర అసలు ఇక జీవితంలో మర్చిపోరు. ఈ కూరని అంత రుచికరమైన పప్పు కూర మేము వండబోతున్నాం. సో చికెన్ మామిడి బాగుంటారు. సో అట్లా. సో బ్యాచిలర్స్ మీరు వాళ్ళని పప్పు కూర వండుకోవాలనుకుంటే సో హియర్ ఈస్ ద టిప్స్ అండ్ ట్రిక్స్. మంచిగా వండుకోండి. అది కూర అయినాక చూపిస్తా, అంటే కూర అయ్యేటప్పుడు చూపిస్తే ఎట్లా ఉంటుంది ఏంటని. స్టేట్ చూడండి అప్పుడు కూర. సో మీరు అనుకోవచ్చు ఇన్ని రోజులు ఎటు వేయరు మరి రీల్ వేయకుండా చేయకుండా అని. ఎందుకంటే మాకు ఇన్ని రోజులు మాకు తెలివి ఉండదు. ఎగ్జామ్స్ టైమ్స్ రాగానే మాకు తెలివి వస్తుంది ఏంది అజ్జాలి అట్లా. సో మా స్టడింగ్ బీఎస్సీ నర్సింగ్ కదా, మా ఎగ్జామ్ టైం టేబుల్ వచ్చింది March 15, 18, 2022 వల్ల అయిపోతుంది. సో ఎగ్జామ్స్ టైంలో మాకు కొంచెం తెలివి బాగా పెరిగిపోయి ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ సిరీస్ స్టార్ట్ చేసినాం. ఇంతవరకు ఏం చదవలేదు కానీ అన్వేష్ అయితే క్లినికల్ ఫైల్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇక మేము ఉన్నాం. ఇక అయినా నైట్ 1 దాకా రాసాం. ఈ సార్ అయితే అసలు ఇక ఎట్లా పిల్ల చేస్తాడు, వీడియో తీరా అంటాడు, వీడియో తీస్తాడేమో షో వేసి కూడా కూర్చుంటాడు. అట్లుంటుంది. పప్పు కూర వండుకున్నాం కానీ అది వంశాడు మొత్తం ఫెయిల్ చేసిండు. అది ఎక్కడ చూస్తే మీరు మళ్ళీ పప్పు కూర వండుకోరా అని చెప్పి భయం అయ్యి చూపించలేదు. అందుకనే ఫుల్ ఆకలి అవుతుందని చెప్పి ఒక వాటర్ మిలన్ తెచ్చుకున్నాము. అమ్మనికి వచ్చాయి ఇక్కడ వాటర్ మిలన్ తింటున్నాము. మళ్ళీ మీకు అసలు ఏంది జీవితంలో మీరు పప్పు ముఖం చూడరని చెప్పి మీకు వీడియోలు చూపించలే. మధ్యాహ్నం ఏం తినలేదు, అదే వాటర్ మిల్తో సరిపెట్టుకున్నాము. ఇక ఇవరాక మా రూమ్మేట్స్ అందరం కలిసి భారీ చర్చలు చేసి చికెన్ తెచ్చుకుందాం రా అని చెప్పి చికెన్ తెచ్చుకున్నాము. ఇక చికెన్ తెచ్చుకునే మీకు చూపించలేదు, డైరెక్ట్ మళ్ళీ లెంత్ అవుతుంది అని చెప్పేసి వీడియో. ఇక ఆనియన్ ఇవన్నీ మసాలా అవన్నీ వేసేసి చెందిగాడు ఫ్రై చేస్తుండు. ఇక వంశాడు చూడు, వీడు ఎప్పుడు ఏదో ఒక చాక్లెట్ అదో తింటాడు, ఇలా వాడేస్తాడు. ఇక చికెను గెస్ట్ వచ్చిందని చెప్పి ఫస్ట్ కొంచెం తీసుకొచ్చినాం, దాని తర్వాత సరిపోదని చెప్పేసి మళ్ళీ కొంచెం 100 రూపాయలు పట్టుకొచ్చినాం.
చంద్యాన్ కుకింగ్ వేరే ఉంటుంది. చికెన్ అయినాక చూపిద్దామని చందుని అడిగితే మసాలా దెంగ్, ఉల్లిగడ్డ దెంగ్, ఆనియన్ దెంగ్ అంటుండు. మావాడు క్లారిటీ కావాలట. ఏం కావాలి ప్రభు? మావాడు చూడు బుద్ధిమంతుడు అయింది. ఎగ్జామ్ డేట్ వచ్చిందో లేదో బుక్కులు పట్టుకున్నాడు, చదువుడే చదువుతాడు. దిస్ గాయ్ అన్వేష్ ఈయన యాక్టింగ్ చేస్తుండు. ఇప్పుడే ఫోన్ ఇచ్చిండు, ఇప్పుడే చెద్దరు కప్పిండు. అది మా సామాను ఇక మొత్తం స్టోర్ అన్నట్టు ఇది మాది. ఏమేమి సామాను ఉన్నా ఆ డబ్బాలలో ఉంటాయి. ఇది మన పప్పులు ఉప్పులు. ఈ రెడ్ బకెట్ చూసేవారికి నాకు చిన్నప్పుడు బూస్ట్ డబ్బా అనుకొని ఆ బుక్కే వరకు అంత కారం ఉంది. సేమ్ ఇప్పుడు అదే గుర్తొస్తుంది. అలా కూడా మనకు ఓన్లీ పప్పులు ఉప్పులు ఉంటాయి, చికెన్ బిర్యానీ ఏమి ఉండదు. నెక్స్ట్ అంతా మనకి రైస్ కుక్కర్ అవన్నీ ఉన్నాయి, బోట్ బాక్స్ ఇట్లా. ఇవి ప్రభుగాన్ సబ్బు, మైసూర్ శాండిల్, మిగతా సెంట్ ఇవన్నీ. ఈ బ్రెడ్ మనకి మల్టీగ్రెయిన్ బ్రెడ్ జిమ్ కోసం ప్రభుగాడు యూజ్ చేస్తుండు, వంశీగాడు కూడా. మీకు కూడా జిమ్మే పోతా అనుకుంటే ఈ బ్రెడ్ యూజ్ చేయరు, మంచిగా మజిల్ గెయిన్ అవుతుంది. ఇప్పుడు ప్రభుగాని వాళ్ళ జిమ్ మాస్టర్ చెప్పిండట ఇది యూజ్ చేయమని చెప్పి. ఇక మీరు కూడా ఎవరైతే జిమ్ కోకుండా ఇంట్లో చేద్దాం అనుకుంటారో వాళ్ళు కూడా యూజ్ చేయరు, మీకు సజెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఎగ్జామ్ డేట్ వచ్చిందో లేదో డైరెక్ట్గా ఈసారి పక్క డిస్టింక్షన్ కొట్టాలని చెప్పేసి పట్టుదల మీద చాడు చదువుతుండు. ఎవరి మాట అసలు వింటనే లేడు. ఈసారి డిస్టింక్షన్ కొట్టాల్సిందేనట. నెక్స్ట్ మాది అండుడికి తిన్నుడికే టైం అంతా అయిపోతుంది. ఆల్రెడీ ఇప్పుడు 11:30 అవుతుంది. ఇక తిని మేము 12:30 1 వరకు వండుకుంటాము. చదువు లేదేం లేదు, డిస్టింక్షన్ కాదు కదా. ఏమొస్తుందో నెక్స్ట్ రిజల్ట్ వచ్చినాక మళ్ళీ పెడతాం వీడియో, అప్పుడు చూడండి. డిస్టింక్షనా లేదా యూనివర్సిటీ టాపా, అప్పుడు చూద్దాము. చికెన్ కర్రీ అనుకున్న గుర్తొచ్చింది. ఎప్పుడు మాకు 11:30 12 అనుకుంటూనే ఉంటాడు. ఎట్లా పాస్ అయినారా లాస్ట్ టైం అని అడిగితే వాడు వచ్చేసి చికెన్ పాక్స్ అని క్వశ్చన్ వస్తే వాడు చికెన్ ప్రాసెస్ అంతా రాసొచ్చినట్ట, మసాలా వేయి అదే ఇదే అని చెప్పేసి. దాని గురించి వాడు మాకు మేము కూడా నెక్స్ట్ అట్లా పాస్ కావాలంటే చికెన్ అని సంబంధించిన ఏ రిలేటెడ్ వచ్చినా కానీ డైరెక్ట్ చికెన్ కర్రీ ప్రాసెస్ రాసి వాడేస్తాం. మేము కూడా నెక్స్ట్ డిస్టింక్షన్ కొట్టుడే. మీరు కూడా డిస్టింక్షన్ కొట్టాలి, పాస్ కావాలంటే చికెన్ పాక్స్ అని ఎక్కడ కనిపించినా కానీ మీరు చికెన్ కర్రీ ప్రాసెస్ అంతా రాస్తారు, పక్కా పాస్ అవుతారు. పాస్ కాకపోతే చంద్రగారిని అడుగురి. ఇక మా ఆయిల్ వచ్చేసి దీనికి మంచి గుమగుమ వాసన రావాలి, మంచిగా తినాలంటే గోల్డ్రప్ ఆయిల్ వాడాలి, మంచి టేస్ట్ వస్తుంది, సంపచ్చు. నెక్స్ట్ అన్వేషుడు కూడా స్కిట్ గాడు పండుకున్నా అని చెప్పేసి అన్నాడు ఇవ్వరాక. పండుగ లేదు ఏం లేదు, మెల్లగా యాక్టింగ్ చేస్తుండు. ఇది మా రూమ్ బయట. ఇలా మన ఎవరు వంశీగాడు ఉన్నాడు. వంశీగాడు గెస్ట్తో కొంచెం డిస్కషన్ చేస్తుండు. జిమ్ ఏంది ఆడు జిమ్ ట్రైనర్ ఆడు. ఇక జిమ్ ఏంది ఎట్లా చేయాలని చెప్పి ట్రైనింగ్ నేర్చుకుంటుండు. ఇదంతా మొత్తం మార్నింగ్ పోయి ఇంప్లిమెంట్ చేస్తాడట. నెక్స్ట్ కర్రీ ఆల్మోస్ట్ అయ్యనీకి వచ్చింది. ఓకే అయ్యాక చూపిస్తాం. టాటా బాయ్ బాయ్, సీ యూ.